ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తయింది కదా. ఇప్పుడు డిగ్రీ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఒక పెద్ద డౌట్. అయితే నాకు నచ్చిన కాలేజ్కి నేను వెళ్ళి డైరెక్ట్గా సర్టిఫికేట్లు ఇస్తే నాకు డిగ్రీ అడ్మిషన్ వస్తుందా, లేదా మా ఇంటికి ఇప్పటికే కొద్దిమంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వస్తున్నారు, వాళ్ళకి నా సర్టిఫికేట్లు అన్ని ఇచ్చేస్తే నాకు డిగ్రీ వస్తుందా ఒకటి. తర్వాత నేను డిగ్రీలో ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, తర్వాత నేను ఏ గ్రూప్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఎక్కడ జాయిన్ అవ్వాలి, అసలు డిగ్రీలో ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ ఉంటుందట దోస్తు, అసలు ఇదంటే ఏంటిది, డిగ్రీ ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, మీరు ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించి డిగ్రీ అంటే ఏంటిది, డిగ్రీలో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యే ప్రాసెస్, ఈ సంవత్సరానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నేను చెప్తా. మీకు ఒకటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నా యొక్క కొత్త వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయి. తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయినా మీకు ఆన్సర్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ యొక్క క్వశ్చన్స్ మాకు కనబడవు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోండా యూట్యూబ్ ఛానల్. సో మిత్రులారా, 2025కి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ ఎలా జరుగుతుందో ఇలా క్లియర్గా చెప్తాను. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మీరు ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామ్ రాశారు. ఈ రోజుతో అంటే నేను రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసి ఈరోజు అంటే 6 ఏప్రిల్. సో ఈ రోజుతో మీ యొక్క ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి అయిపోయింది, పేపర్ కరెక్షన్ అయిపోయింది ఈ రోజుతో. ఈ ఏప్రిల్ 6 నుండి మొదలు పెడితే ఏప్రిల్ 15, 16 వరకు స్కానింగ్ జరుగుతుంటుంది. ఆ తర్వాత ఒక 2 రోజులు ట్రయల్ చేసేసి 21 నుండి 25 మధ్యలో మీ యొక్క రిజల్ట్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇప్పుడు మీ యొక్క రిజల్ట్ వస్తే సైన్స్ పిల్లలు ఇప్పటికే చాలామంది ఇంజనీరింగ్ సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా సిఈసి పిల్లలకు డిగ్రీ ఎలా చేయాలనే కోరిక, బైపీసీ పిల్లలకి డిగ్రీ ఎట్టుకోవాలనే కోరిక, సో ఇంకా ఎంపీసీ పిల్లలు కూడా. అయితే మీ అందరి కోసం ఈ వీడియో ఏంటంటే, డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ సర్టిఫికేట్లు వాళ్ళ చేతిలో ఇచ్చి జాయిన్ అయ్యడం పద్ధతి ఇప్పుడు లేదండి. ఇప్పుడున్న పద్ధతి దోస్తు, అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. సో ఈ విధానంలోనే మీరు డిగ్రీ ద్వారా జాయిన్ అవ్వడం అనేది ఒకటైతే ఉంటుంది. అయితే ఒకటి ఎట్లా అంటే, దోస్తు అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది మీకు ఆన్లైన్లో. ఈ యొక్క దోస్తు అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇందులో మొత్తం మీద మీకు 3 పద్ధతులు ఉంటాయి. ముందుగా దీని గురించి నేను చెప్తాను. ముందుగా మీరు దోస్తు అనేటువంటి వెబ్సైట్కి, అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ ఈ నెల 21, 22, 23 రాగానే 2 రోజులకే దోస్తు అప్లికేషన్ వచ్చేసి డిగ్రీకి అప్లై చేసుకోరు అని అంటారు. అప్లై చేసుకోరు అనగానే ఊటహూటిన మీరు వెళ్తున్నారు. ముందుగా మీ దగ్గర కావాల్సిన సర్టిఫికేట్లు కొన్ని చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెంబర్ 1 ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్. సెకండ్ ఇయర్ మీరు పాస్ అయ్యారు కదా, దాని ఒక హాల్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత 10th మెమో. సరే మా కాలేజీలో ఉంది సార్ అని అంటే వెళ్ళి తీసుకోండి కాలేజీ నుండి, ఓకేనా. సో కాలేజీలో మేము ఇచ్చామనుకుంటే దాన్ని తీసుకొని దగ్గర పెట్టుకోండి. 10th మెమో అట్లీస్ట్ మొబైల్లో ఒక స్కాన్ చేసిన ఫోటో 10th మెమోది కంపల్సరీ కావాలి. ఆ తర్వాత క్యాస్ట్. ఎప్పుడైతే మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రీసెంట్గా మీరు 2 నెలల కిందనే తీసుంటారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదన్నా పర్లేదు, ఇది మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో నాకు తెలిసి 90% ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీయరు, ఇంకా సోయి రాలే. మొన్న ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, ఓకేనా. అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది ఈ సంవత్సరం తీసిందై ఉండాలి, క్లియర్ ఇక్కడితో. తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు ఇన్కమ్ అంటే ఎంత ఉండాలంటే బేసిక్గా 1,50,000 నుండి 2 లక్షల వరకు వాళ్ళు మీకు వేసి ఇస్తారు. డిగ్రీలో మీకు 2 రకాల స్కాలర్షిప్ వస్తుంది, ఒకటి ఆర్టీఎఫ్, రెండవది ఎంటీఎఫ్. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి రావాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఇప్పుడు తీసిందై ఉండాలి, ఇది క్లియర్. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, ఓకేనా, ప్లస్ మొబైల్కి లింక్ అయి ఉండాలి. ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, కంపల్సరీగా ఇది ఉండాలి. అంటే మీరు వేలిముద్ర వేస్తే మొబైల్కి లింక్, అంటే కంపల్సరీగా ఆధార్కి ఏది చేసినా కానీ ఓటీపీ మొబైల్కి రావాలి. ఇది ఒక పర్మనెంట్ మొబైల్ నెంబర్, మీ ఇంట్లో పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వచ్చే విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఈ 2, 3, 4, 5 రోజులలో ఆధార్కి మొబైల్ లింక్ పెట్టుకోండి. మీది ఉండాలి, ఇంట్లో ఇంకొకళ్ళు ఉన్నది కాదు. ఫోన్ నెంబర్ మీ నాన్నదైనా అమ్మదైనా మీదైనా ఎవరిదైనా పర్లేదు, పర్మనెంట్ ఉండాలి. ఒక మెయిల్ ఐడి, ఓకేనా. తర్వాత వచ్చేసి
మీ యొక్క మొబైల్ నెంబర్, ఇవి క్లియర్గా పర్ఫెక్ట్గా ఉండాలి. దీని తర్వాత అంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింకు లేకపోతే డిగ్రీ అడ్మిషన్ జాయిన్ కావడం కుదరదు. లేదు సార్ నేను చూస్తా అంటే అది నీ దురదృష్టం, ఇంకా నీ ఇష్టం. అది నేను చెప్పుడైతే మా పద్ధతి పైన చెప్తున్నాం. తర్వాత అంటే వీటితో పాటు ఇంకా నీ దగ్గర అడిషనల్గా ఉండాల్సిందేంటి అంటే సార్ మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ ఉంది, 10th మేము ఎట్లా ఉంటుంది, ఇంటర్ హాల్ టికెట్ కూడా ఉన్నది అంటే ఇంకా మరి అడిషనల్గా నీకేం కావాలా అంటే ఒకవేళ నీ దగ్గర వికలాంగుల సర్టిఫికేట్ అయితే అలాంటి వాళ్ళకి ఎట్లా సదరం సర్టిఫికేట్లు ఉంటాయి, అలాంటి వాళ్ళకు దానికి సంబంధించినటువంటిది. ఓకేనా. తర్వాత నీవు ఎగ్జామ్ పాస్ కాగానే టీసీకి అప్లై చేసుకుంటావు నీ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్కి. ఆ ఇంటర్మీడియట్ నుండి టీసీ, ఆ తర్వాత వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ ఏదో ఒకటి మీకు మీ కాలేజీలో ఇస్తారు కదా. సో వీటిని మీరు ప్రధానంగా ముందుగా మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చాక మీరు వీటన్నిటిని స్కాన్ చేసి మీ యొక్క మెయిల్ ఐడిలో పెట్టుకోండి, లేదంటే మీ స్కాన్ ఫోటో సిద్ధం చేసుకొని పెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు మీకు డిగ్రీ దోస్తు ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్లో ప్రైమరీ డేటా అని ఉంటుంది. అంటే మీ యొక్క డేటాని ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి లాస్ట్ అయితే ఫీజు 400 ఉండే, మరి ఈ సంవత్సరం 600 1000 దాకా తీసుకుంటాడో తెలియదు. సో 400 రూపీస్ కట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది తేడా ఏం లేదు, అందరూ ఒకటే రకంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్. ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే నీ యొక్క నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఓకేనా, ఫాదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చి ఒక మొబైల్ నెంబర్ ఒక మెయిల్ ఐడి అనేది మీకు ఇచ్చిన తర్వాత మీ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేనేం చెప్తున్నానంటే మొబైల్లో ప్రాక్టికల్స్ చేయకండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే మొబైల్కు పిచ్చి అతి ఎక్కువగా ఉన్న పిల్లలు ఉంటారు చాలామంది. అంటే కొద్దిమందికి అవగాహన ఉండదు. ఇప్పుడు స్నాప్చాట్ పట్టుకున్న ఆడపిల్లలు కొన్ని గంటల దాకా బయటకు రారు. సో ఇలా మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్లు వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత మీరు అలా అనుకుంటుంటే నష్టపోతారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే రెండోసారి ఆ మొబైల్ నెంబర్ పనిచేయదు. కాబట్టి కొంచెం ల్యాప్టాప్ పెట్టుకోవడం, ఆన్లైన్ సెంటర్ మీ సేవ సెంటర్లో ఈ వర్క్ చేయించుకోండి. ఇక్కడ మీరు అస్సలు చేయకూడదు ఏంటంటే మీ సేవలో కూర్చొని మీరు ఆన్లైన్లో వాడుతున్నంతసేపు మీరు ఫోన్ వాడకండి, ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవుతారు. లేదా స్పెల్లింగ్ తప్పులు చేయకండి. మీ సేవ వాళ్ళకి ఇప్పుడు చాలా వర్క్ ఉంది, రాజీవ్ యువ వికాసం, ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, గురుకులకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ అలా బిజీగా ఉన్నారు. అలాంటి టైంలో మీరు వెళ్ళి టైప్ చేయమంటే వాళ్ళు ఏదైనా రాంగ్ తప్పు చేస్తే వాళ్ళకి ఏం నష్టం లేదు, నష్టపోయేది నువ్వే. కాబట్టి 1-10 సార్లు చూసుకో. సో ఈ మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు దీనికి ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. అప్పుడు మీరు ఒక పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఓకే చేసినాక మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్లో లాగిన్ అని అడుగుతుంది. సో రెండో స్టెప్లో సో లాగిన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు అఫీషియల్గా దోస్త్ అనేటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. సో దోస్త్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అంటుంది, నెక్స్ట్ పాస్వర్డ్, ఆ తర్వాత ఓటీపీ అడుగుతుంది. సో ఇవన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క డాక్యుమెంటేషన్ అంటే అమ్మ పేరు, నాన్న పేరు తర్వాత ఇచ్చిన తర్వాత మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, వచ్చిన మార్కులు, మొత్తం మార్కులు, చదివిన స్కూల్ పేరు, డిస్టిక్, ఇంటర్మీడియట్ మొత్తం వచ్చిన మార్కులు, హాల్ టికెట్ నెంబర్, చదివిన కాలేజీ, గ్రూపు, మీ యొక్క డిస్టిక్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. సో ఇలా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అడుగుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా క్లియర్గా అడుగుతున్నది. సో ఇవన్నీ మీరు పూర్తి చేసుకున్న తర్వాత ఓకేనా, అప్పుడు మీకు మీ యొక్క డేటాని సేవ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ డేటాని మీరు ఎంట్రీ చేసిన తర్వాత అప్పుడు స్టెప్ 2 వర్క్ కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు మీ యొక్క డేటా అనేది ఈ దోస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు 1 రోజు 2 రోజులు దీన్ని సర్వే చేసి నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని ఆప్షన్ ఇస్తారు. మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై యువర్ ఏంటిది వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇప్పుడు నీ డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే సేమ్ మళ్ళీ నువ్వు లాగిన్ అవ్వాలి వెబ్లోకి. లాగిన్ అయ్యేటప్పుడు యాజ్ యూజువల్గా మీకు ఒకటి అడుగుతుంది. ఏం అడుగుతుంది మీకు తెలుసు కదా, మొబైల్ నెంబర్, ఓటీపీ, ఆ తర్వాత ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లింక్ స్టార్ట్ అవుతుంది. ఇది కరెక్ట్గా విని, ఇక్కడ నుంచి లింక్ పర్ఫెక్ట్గా వినండి. సో స్కిప్ చేయకండి. నెంబర్ 1, నీకు ఎక్కడ కాలేజీలో సీట్ కావాలనే ఫస్ట్ అడుగుతుంది. అంటే సెలెక్ట్ యూనివర్సిటీ అంటుంది. ఇక్కడ మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 యూనివర్సిటీలు ఉన్నాయి.
ఈ 8 యూనివర్సిటీలలో మీరు ఎక్కడైనా చదవచ్చు. బికాజ్ డిగ్రీ అనేది ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంటర్మీడియట్ ఏమో బోర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు ఇప్పుడు వరంగల్లో చదవాలంటే యూ విల్ కమ్ అండర్ కాకతీయ యూనివర్సిటీ. నిజామాబాద్లో చదవాలంటే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వస్తారు. మీరు ఏ ఊరైనా కానీ మీరు ఎక్కడైనా చదవచ్చు. హైదరాబాద్లో చదవాలి అంటే ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, రెండోది కోటి మహిళా యూనివర్సిటీ, మూడోది వచ్చేసి అదేంటిది మన కూకట్పల్లి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ చదివితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరులో చదివితే వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ, ఇట్లా మా నల్గొండలో చదివితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సో కరీంనగర్లో చదివితే శాతవాహన యూనివర్సిటీ, ఇలా ఎక్కడైనా నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ముందు నీ యొక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ ఇప్పుడు ఏం తీసుకున్నావు, ఉస్మానియా యూనివర్సిటీ అనేది నువ్వు తీసుకున్నావు అనుకోండి. సో ఉస్మానియా యూనివర్సిటీ నీకు వచ్చేసిన తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నీకు మళ్ళీ ఇక్కడ కాలేజీల లిస్టు కనబడుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ కాలేజ్ అని వస్తుంది. మామూలుగా డిగ్రీ కాలేజీలలో 4-5 రకాల కాలేజీలు ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ కాలేజ్, ఓకేనా. ఇవి టాప్ కాలేజీలు అంటే క్యాంపస్లు, ఇవి టాప్ కాలేజీలు అంటే తెలంగాణలోనే టాప్ కాలేజీలు కాబట్టి వీటిని యూనివర్సిటీ కాలేజీలు అంటారు. యూనివర్సిటీ కాలేజీలు అయిన తర్వాత రెండోది గౌట్ కాలేజెస్, ఇవి ఒకటి ఉంటాయి. నెక్స్ట్ మూడోది ఆటోనమస్ కాలేజెస్, ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ అని ఉంటాయి. సో ఈ ఎయిడెడ్ కాలేజెస్లో లిస్టులు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ అని ఉంటాయి. ఇలా 5 ఆప్షన్స్ మీకు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీరు హైదరాబాద్లో రంగారెడ్డి, ఓకేనా, ఆ జిల్లాలలో మీరు చదవాలి అనుకుంటే అప్పుడు మీకు ఉస్మాన్ యూనివర్సిటీ పనిచేస్తుంది. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మళ్ళీ మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్ అంటే ఏంటిది సార్ అంటే, యూనివర్సిటీ కాలేజెస్ అంటే యూనివర్సిటీ ద్వారా రన్ చేయబడుతున్న కాలేజీలు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఏమేమి ఉన్నాయంటే ఒకటి నిజాం కాలేజ్ ఇప్పుడు ఆటోనమస్ పరిధిలో ఉన్నది. సో నిజాం కాలేజ్ అనుకో, యూనివర్సిటీ కాలేజ్, సిటీ కాలేజ్, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ సపరేట్ యూనివర్సిటీ ఉన్నది. ఈ సంవత్సరం కోటి ఉమెన్స్ కాలేజ్ సపరేట్ యూనివర్సిటీ వస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి లోగో కూడా రిలీజ్ చేశారు కాబట్టి వెబ్సైట్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఇలాంటివన్నీ యూనివర్సిటీ కాలేజీలు అది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి. ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్ అని సెలెక్ట్ చేసుకోగానే ఈ యూనివర్సిటీ పరిధిలో ఉండే యూనివర్సిటీ కాలేజీల లిస్టు 1, 2, 3, 4, 5 కనబడుతుంది నీకు. అప్పుడు నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావో అది నీకు ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది 2 రకాలుగా ఉంటుంది, ఓకేనా. ఒకటి కాలేజ్ వైజ్, రెండోది సబ్జెక్ట్ వైజ్. అంటే ఇప్పుడు నేను నీకు కాలేజ్ వైజ్ చెప్తున్నాను అంటే ముందు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీలో కాలేజీ టైప్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆ కాలేజ్ లిస్ట్లో నీ కాలేజీ వెతుక్కొని నువ్వు క్లిక్ కొడితే ఆప్షన్ 1 అవుతుంది. మళ్ళీ ఆప్షన్ 2 ఇదే యూనివర్సిటీలో ఇప్పుడు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ సిటీ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. సో ఉస్మాన్ యూనివర్సిటీ పరిధి సెలెక్ట్ చేసుకొని అందులో యూనివర్సిటీ కాలేజ్ ఇప్పుడు ఆటోనమస్ అది. సో యూనివర్సిటీ ఆటోనమస్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నిజాం కాలేజీ, కోటి ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాదు బేగంపేట కాలేజు, ఆ తర్వాత వచ్చేసి సైఫాబాద్ 3 కనబడతాయి. సో ఇందులో నీకు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ అందులో గ్రూప్ కనబడుతుంది. సో ఆటోమేటిక్గా అందులో నీకు నచ్చిన గ్రూప్ ఏది, బీఏ, బీకామ్, బీఎస్సీ, నీకు ఏది ఇంట్రెస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఆప్షన్ 1 సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఆప్షన్ 2 దేనికి ఇవ్వాలి నువ్వు, సేమ్ ఏది కోటి ఉమెన్స్ అదే మన ఆప్షన్ 1 నిజాంకి వచ్చినావు అనుకోండి, ఆప్షన్ 2 సిటీ కాలేజ్కి ఇవ్వాలి. సేమ్ ఇటు వచ్చి ఆప్షన్ 2 సిటీ కాలేజ్ తీసుకోవాలి, ఆప్షన్ 3 సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఆప్షన్ 4 సైఫాబాద్ క్యాంపస్. ఇట్లా ఇస్తే ఇప్పుడు నీకు ఆటోనమస్ కాలేజ్ అయిపోయినాయి. అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆటోనమస్ కాలేజ్ ఉందనుకోండి, అది కూడా కనబడుతుంది. సో ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ యూనివర్సిటీ కాలేజ్ నాకు అవసరం దీనికి ఇచ్చుకున్నావు సరే, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒక డిగ్రీ విద్యార్థి 900 వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో 900 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ప్రైవేట్లు అన్నీ కలుపుకుంటాయి కాబట్టి మీరు అన్నిటికన్నీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. 900 కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినాం. ఓకే సార్, నాకు క్లియర్, ఉస్మానియా యూనివర్సిటీకి క్లియర్ అయిపోయింది. తర్వాత నేను గౌట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీల లిస్టు కనబడుతుంది. అందులో నీకు నచ్చిన కాలేజీకి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోనమస్ ఉన్నప్పుడు ఆటోనమస్. ఎయిడెడ్ కాలేజీలు అంటే ఏంటంటే ఇప్పుడు అదేంది సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ కాలేజ్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి ఉన్నది టైంకి గుర్తుకొస్తలేదు, రాజా బహదూర్ కాలేజ్ అని ఒకటి ఉంది, ఆ తర్వాత వనితా విద్యాలయ
ఇవన్నీ కూడా ఎయిడెడ్ కాలేజీలు. ఇవి అంటే నల్లకుంటలో ఉంది వనిత విద్యాలయ ఉమెన్ కాలేజ్. వీటికి ఏంటంటే గవర్నమెంట్ నుండి కొంచెం డబ్బులు అందుతాయి, కానీ ఇది ఒక సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీళ్ళకి హాస్టల్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. వీళ్ళకి కొంచెం ప్రభుత్వ హెల్ప్ అయితే ఉంటుంది, కానీ పూర్తి గవర్నమెంట్ లాగా అయితే ఉండదు, పూర్తి ప్రైవేట్ లాగా ఉండదు. అంటే ఆఫ్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఉచితం, ఇక్కడ ఎంతో కొంత ఫీజు కట్టాలి, కొంచెం క్లాసుల పరంగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎయిడెడ్ కాలేజీలు అంటారు. 2-3 ఉన్నాయి. నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్ కూడా ఉంది మనకి ఎయిడెడ్ కాలేజీలలో. అలా చదవాలనుకుంటే దీనికి ఆప్షన్స్ తెచ్చుకోవాలి. ఇకపోతే అన్ఎయిడెడ్ కాలేజ్ అని లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజీల లిస్ట్ కనబడుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నీకు ప్రైవేట్ కాలేజ్ అని మెన్షన్ చేయడు, అన్ఎయిడెడ్ కాలేజ్ అంటాడు. అంటే యూనివర్సిటీ కాలేజ్ కాదు, గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఆటోనమస్ కాదు, ఎయిడెడ్ కాదు, మిగిలిందంటే అన్ఎయిడెడ్, నథింగ్ బట్ ప్రైవేట్ కాలేజ్. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి పలాని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ పోదాం అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత ఇదేంటిది అన్ఎయిడెడ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ కనబడతాయి. అందులో వాగ్దేవి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్ 1 ఇచ్చి, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఇట్లా మీరు ప్రైవేట్ కాలేజీలన్నీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అందులో సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత ఫైనల్గా మీ యొక్క సేవింగ్ డాటా క్లోజ్ చేసేసి దాన్ని మీరు ప్రింట్ తీసుకొని, అంటే అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు. చాలామంది ఆడపిల్లలు ఇది అవగాహన లేని వాళ్ళు, ఇంటర్మీడియట్లో సరిగా దీని గురించి తెలుసుకోని వాళ్ళు, ఓకేనా, ఎక్కడ ఇంకా అవగాహన లేని వాళ్ళు చాలామంది ఏంటారంటే ఇంటికి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పి సార్ మీరే అప్లై చేయండి అంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తారు, ఏడ అప్లై చేస్తారు, ఎలా చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఓటీపీ చేంజ్ చేసుకోండి. మీ సేవ వాళ్ళు ఎవరైతే మీకు ఓటీపీ నథింగ్ బట్ మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మీ ముందు ఇలా అప్లై చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే మీ సేవ ఆయన మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ ఆయన దగ్గర ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఆయన దాంట్లో ఎంటర్ అయ్యి మీకు తెలియకుండా మీ ఆప్షన్స్ మొత్తం మార్చవచ్చు. కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మొద్దు, ఎవరికి ఓటీపీ చెప్పొద్దు. అది మాత్రం 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ముందుగా మీకు ఏం కావాలి అంటే కోర్సు ఏం కావాలి మీకు, బీఎస్సీలో వెళ్తారు, ఓకేనా. బీఎస్సీలో ఏం వెళ్తారు, సపోజ్ ఎంపీసీఎస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఓకేనా. అంటే ఇక్కడ ఎట్లా కనబడుతుంది అంటే ఎంపీసీ విద్యార్థులకి ఏమేమి ఎలిజిబుల్ ఉంటుంది అంటే మ్యాథ్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఓకేనా, మ్యాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఇక్కడ కనబడతాయి. ఆ తర్వాత మీరు బీఏకి ఎలిజిబుల్ అవుతారు, మీరు బీకామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఎంపీసీ పిల్లలు. అదే సిఈసి పిల్లలు అనుకోండి బీఏకి ఎలిజిబుల్ అవుతారు, బీకామ్కి ఎలిజిబుల్ అవుతారు. హెచ్ఈసి పిల్లలు అనుకోండి ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చేసి బీఏకి ఎలిజిబుల్ అవుతారు, బీకామ్కి ఎలిజిబుల్ అవుతారు. బీజెడ్సీ పిల్లలు అనుకోండి అంటే బైపీసీ పిల్లలు అనుకోండి, ఇక్కడ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలా రకరకాల ఆప్షన్స్ వచ్చి దాంతోపాటు మీరు బీఏకి, బీకామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీకు ఏమైతే ఎలిజిబుల్ ఉంటుందో అవే మీకు ఇక్కడ కనబడతాయి, కన్ఫ్యూజ్ లేదు. ఇప్పుడు బైపీసీ పిల్లలకి ఎంపీసీ కోర్సులు కనబడవు, ఎంపీసీ వాళ్ళకి బైపీసీ కనబడవు, ఎందుకంటే అట్లా ఆప్షన్ అనేది ఉండదు. సో ఇట్ విల్ బి వెరీ క్లియర్. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సో బీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నారు. బైపీసీ పిల్లలు అయితే అంటే ఇక్కడ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, లేదా బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఇలా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కోర్సు ఏ కాలేజీలో కావాలంటే మళ్ళీ సేమ్ ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తుంటే అన్ని కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని లిస్ట్ మొత్తం కనబడుతుంది. ఇట్లా వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఈ పద్ధతి ఎవరు పోరు, ఇట్లా పోవద్దని మేము చెప్తాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఎక్కువగా ఉంటుంది అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ అనేది నీకు ఇంట్రెస్ట్ మీ ఏరియాలో జడ్చర్లలో ఉంది. సో టక్కర ఇక్కడ ఓపెన్ చేసి సిద్ధార్థ కాలేజ్ అని టిక్లు ఇస్తాం. కానీ సిద్ధార్థ కాలేజ్ అనేది ఆదిలాబాద్లో 2 ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, నిజామాబాద్లో 2 ఉన్నాయి. నీకు తొందరపడి నీ కళ్ళు టిక్ టిక్ మనీ అంతా కొట్టేసినావు అనుకోండి, నీకు జహీరాబాద్లో రావాల్సిన కాలేజీ ఆదిలాబాద్లో వస్తుంది. దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. అందుకని చెప్పేసి నేను ఏమన్నా అంటే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ముందు ఫోన్ వాడద్దు, రెండోది చాలా క్లారిటీగా ఉండి పర్ఫెక్ట్గా చూడాలి. ఇంజనీరింగ్ చేసే పిల్లలకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా అవగాహన ఉంటుంది, వాళ్ళకి అవగాహనతోనే పోవాలి. మీరు అంతకంటే అవగాహనతో ఉండాలి. డిగ్రీ అడ్మిషన్ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా 1 ఇయర్ గ్యాప్ తప్పదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇలా కాకుండా సేమ్ ముందు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీ తర్వాత టైప్ ఆఫ్ కాలేజ్, గవర్నమెంటా, ఆటోనమసా, లేకపోతే యూనివర్సిటీ కాలేజా, నాన్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు అందులో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కాలేజీలో మీకు బీఏ,
బీకామ్, బీఎస్సీలో ఎంపీసీఎస్, ఎంఎస్సీ వస్తే మీరు దాన్ని క్లిక్ చేస్తే వన్ ఆప్షన్, రెండోది క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్, థర్డ్ క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్. అట్లా మీకు కాలేజీలో కోర్సును బట్టి రకరకాలు. అంటే ఒకటే కాలేజీలో ఇప్పుడు మీకు ఎంపీసీఎస్ ఉన్నది, నీకు కాలేజ్ ఇష్టమా? ఫస్ట్ ఎస్, నేను ఖచ్చితంగా పలాని నిజాం కాలేజీలోనే చదువుతా, ఇంకా నేను వేరే ఎక్కడ కూడా చదవా. ఓకే, ఈ నిజాం కాలేజీలో ఏమేమి ఉంది? ఎంపీసీఎస్ ఉంది, ఎంఎస్టీసీఎస్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? ఫస్ట్ ఆప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చిన, సెకండ్ డేటా సైన్స్కి ఇచ్చిన, 3 కంప్యూటర్ సైన్స్కి ఇచ్చిన, 4 ఇంకోటి దానికి ఇచ్చిన, 5. ఒకటే కల్లో మీరు ఎన్నో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎందులో వీలైతే అందులో సీట్ వస్తుంది. ఇట్లా అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క కాంపిటీషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు నిజాం కాలేజ్లో సీట్ రావాలనుకోండి, అక్కడ దాదాపుగా ఇంటర్మీడియట్లో 972-75 మార్కులు ఉంటే తప్ప ఇంటర్లో అక్కడ సీట్ రాదు. సార్ 550 వచ్చిన కొత్త 550 కాదు, 950 వచ్చినా సీట్ రాదు అక్కడ. సార్ అట్లెట్లా? నేను ఇట్లాంటి దానిపైన చాలా వీడియోలు చేసిన, కింద లింక్, నేను వీడియోలు చూడకండి, మీరు ఎవరు చూడకండి, ఓన్లీ డిస్క్రిప్షన్లో కామెంట్ చదవండి, మీకు అర్థమవుతుంది. సో అదన్నమాట. అందుకే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు నిజాం కాలేజ్లో సీట్ రావాలనుకోండి 970-80 మార్కుల దగ్గర కట్ అప్ అవుతుంది. కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ అనుకోండి, అక్కడ కూడా 970 దగ్గరే కట్ అప్ అవుతుంది. ఎవరికైనా రిజర్వేషన్ ఉంటే 960 దాకా వస్తే గ్రేట్ అది, అంతే తప్ప 940-930 సీట్లు వచ్చిన దాఖలాలు దొరికాయి. సిటీ కాలేజ్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ 920 దాకా ఉన్నా కానీ వస్తుంది. సో ఇలా ఇది తర్వాత సైఫాబాద్ కాలేజ్. అయితే ఇక్కడ మీకు ఇందులో జాయిన్ అయితే ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, హాస్టల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నిజాం కాలేజ్కి ఫ్రీ ఫుడ్ ఫస్ట్ ఇయర్లో లేదు, కానీ దానికి అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి. సో ఈ యొక్క అటాచ్డ్ హాస్టల్లో ఈ యొక్క ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ అనేది మీకు ఇస్తారు. ఓకేనా? తర్వాత కోర్ట్ ఉమెన్స్ కాలేజ్కి దానికి అటాచ్డ్ హాస్టల్ పక్కకే ఉన్నది కాబట్టి అక్కడ మనకి 1 ఇయర్ ఫ్రీ దొరుకుతుంది. తర్వాత వచ్చి మనం క్యాంపస్లో ఉండొచ్చు. సో ఇది అక్కడికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించినటువంటి టాప్ కాలేజ్ లిస్ట్ మీకు ఇచ్చిన. ఇంకా ప్రైవేట్ కాలేజ్ అంటే మీరు ఎక్కడ చదువుకోవచ్చు. సార్ మరి డిగ్రీకి మేము ఎంత ఫీజు కట్టాలి? ఫీజు విషయంలో మీకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ 150,000 లేదా 2 లక్షల కంటే తక్కువ ఉండాలా. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే పెట్టాలి. ఒకవేళ మీరు పెట్టకపోతే మీకు రియంబర్స్మెంట్ రాదు. ఎవరైనా ఉండి మీకు చెప్తారు, ఇప్పుడు అవసరం లేదు, సీట్ వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని అంటే దానికి చాలా ఇబ్బంది ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్లో మీకు స్కాలర్షిప్ వచ్చినటువంటి ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ ద్వారానే మళ్ళీ మీకు డిగ్రీలో కూడా వస్తుంది. అయితే ఇక్కడ మీకు 2 రకాల స్కాలర్షిప్ ఉంటుంది. ఒకటి ఆర్టీఎఫ్, రెండోది ఎంటీఎఫ్. సో ఎంటీఎఫ్ అంటే కామన్గా నీకు పెన్నులు, పుస్తకాలకు అయ్యేటువంటి ఖర్చు ఒక 2,500, 3,000, 4,000 వరకు వస్తుంది. ఇది ఇంతే. ఆర్టీఎఫ్ అనేది మాత్రం ఇక్కడ రియంబర్స్మెంట్ ఆఫ్ ద ట్యూషన్ ఫండ్, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కోర్సును బట్టి వస్తుంది. అంటే ఒక కోర్సుకి 15,000, ఒక కోర్సుకి 25,000 ఇట్లా వస్తుంది. మామూలుగా బీకామ్ కోర్సులో అయితే 10,000 రూపాయలు వస్తుంది. ఇది మీ అకౌంట్లో కాకుండా మీ యొక్క జాయిన్ అయిన కాలేజ్ అకౌంట్లో వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కోర్సుని మీరు తీసుకున్న తర్వాత అంటే రియంబర్స్మెంట్ అనేది మీకు వచ్చిన తర్వాత అంటే మీ కాలేజీకి వస్తే ఆ కాలేజీ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ ఏం చేసింది, 20,000 రూపాయల ఫీజు నిర్ణయించింది ఫస్ట్ ఇయర్కి అనుకుందాం. 20,000 నిర్ణయిస్తే ఇందులో గవర్నమెంట్ ఎంత 15,000 ఇస్తుందా, ఇంకొక 5,000 రూపాయలు మిమ్మల్ని వాళ్ళు కట్టమంటారు. సో ఈ రియంబర్స్మెంట్ కాలేజీల అకౌంట్లో వాళ్ళే తీసుకుంటారు. కొన్ని కాలేజీలు ఏమంటాయి, అరే 20,000కి 20,000 ముందే కట్టరా భయ్, తర్వాత నువ్వు కట్టు, తర్వాత నువ్వు తీసుకో. ఇప్పుడు నీకు సీటు వచ్చిందా లేదా నీకు ఒక మెసేజ్ వస్తుంది. దీని ద్వారా ఆ సీట్ వచ్చిందన్న విషయం నీకు క్లియర్గా ఉంటుంది. ఏమొస్తుందంటే అలాటెడ్ కాలేజ్, సపోజ్ అలాటెడ్ కాలేజ్ ఏం తీసుకుంటావు నువ్వు, నీకు ఫీజు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడే క్లియర్ కనబడుతుంది. సో పలాని భద్రకా కాలేజ్ ఉందనుకోండి, డిగ్రీలో ఒకదానికి 30,000 రూపాయల ఫీజు ఉందనుకోండి. సో ఇప్పుడు నీకు రియంబర్స్మెంట్ పోను 15,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు నీకు అలాట్మెంట్ కార్డ్ ఎట్లా వస్తుంది, ఇట్లా వచ్చి నీ పేరు, ఫోటో డీటెయిల్స్ వచ్చి అలాటెడ్ కాలేజ్ భద్రకా కాలేజ్. నౌ ట్యూషన్ ఫీ, టోటల్ ట్యూషన్ ఫీ ఎంత, 30,000. ఓకేనా? దీనికి రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, 15,000 రూపాయలు. సో టు బి పెయిడ్, ఇంకా నేను ఎంత కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి. కాబట్టి ఇది కట్టి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలేరు అనుకోండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడండి వీళ్ళకి. సో ట్యూషన్ ఫీజు 30,000, ఆ తర్వాత రియంబర్స్మెంట్ ఏం లేదు కాబట్టి 30కి 30 వస్తుంది. ఆ తర్వాత కట్టాల్సినవి 30,000 వస్తుంది. ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు, ఉచిత సలహా ఏమి ఇచ్చారు కొద్దిమంది, కాలేజీలోకి వెళ్ళాక నీకు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకెక్కడ అప్లై చేసుకుంటావు, నీ కళ్ళ సీట్ రాకముందు నువ్వు కాలేజీకి పోయే రోజు ఈ ఫీజు కట్టే జాయిన్ కావాలి, ఇంకా వేరే ఆప్షన్ నీకు లేనేలేదు. సో అదన్నమాట. అంటే నువ్వు రియంబర్స్మెంట్ కావాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ముందు పెట్టండి, వద్దు అనుకుంటే మీరు వదిలేయచ్చు. ఇది క్లియర్ ఇక్కడితో. సో ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఇవి 2 అంటారు. ఈ రకంగా మీ కాలేజ్ ఫీజు అని నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మీకు ఒక కాలేజీలో అంటే మీరు ఒక 60, 70, 100 ఆప్షన్స్ ఇచ్చారు.
ఒక 60 కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, కానీ ఈ కాలేజ్ నీకు నచ్చట్లే. సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎంతమంది అయితే వెబ్ ఆప్షన్కి అప్లికేషన్ ఇచ్చుకున్నారు, సుమారు ఇప్పుడు 5 లక్షల మంది మనకు ఇంటర్మీడియట్ పూర్తి చేయబోతున్నారు. ఈ 5 లక్షల మందిలో ఒక 2 లక్షల మంది మనకి అటుపోయినా కానీ, 2 లక్షల మంది ఇంజనీరింగ్ పోయినా కానీ, ఇంకా సుమారు మనకు ఇంకొక 2 లక్షల మంది అయితే డిగ్రీకి అయితే వస్తారు. వీళ్ళందరినీ ఆన్లైన్లో అప్లై చేసుకోమంటారు. అప్లై చేసుకున్న తర్వాత అలాట్మెంట్లో మీకు సీట్లు కేటాయిస్తారు. అలాట్మెంట్ సీట్లు కేటాయించిన తర్వాత ఓకేనా, నీకు నచ్చిందా నచ్చలేదా అనేది ముందు చూసుకో. నీకు ఆ కాలేజ్ నచ్చింది అనుకోండి, జాయిన్గా, నచ్చకపోయినా జాయిన్ కావాలి. ఎందుకనంటే ఇప్పుడు నీకు ఒకటి 1 2 3 4 5 6 ఇలా ఆప్షన్ ఇచ్చావు. ఇది నిజాం కాలేజ్ ఇచ్చావు. సపోజ్ ఒక అమ్మాయి అనుకోండి, ఇది కోటి ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చుకుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి సైఫాబాద్ క్యాంపస్కి ఇచ్చుకుంది. ఇది వచ్చేసి ఏంటిది మన బేగంపేట ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చుకుంది. ఆ తర్వాత ఇది సిటీ కాలేజ్కి ఇట్లా ఇచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి సిటీ కాలేజ్ సీట్ వచ్చింది, కానీ మీకు ఎక్కడ కావాలి, కోటి ఉమెన్స్ కాలేజ్ సీట్ కావాలనుకుంటుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ సీట్ వచ్చినప్పుడు ఈ కాలేజీలో ఏం చూపిస్తుంది, టోటల్ కోర్స్ ఫీజు ఎంత, 25,000 చూపిస్తుంది. రీఎంబర్స్మెంట్ 25,000 వస్తుంది. ఫీజు జీరో కాదు. ఒకవేళ నీకు ఇక్కడ 10,000 వచ్చినా పర్లేదు, ఏమి ఇబ్బంది పడద్దు. ఏం చేయాలంటే, ఈ యొక్క కాలేజీలో ఈ 10,000 కట్టి ముందు జాయిన్ కావాలి. ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నీ ఒరిజినల్ డాక్యుమెంట్లని వెరిఫై చేసి వీళ్ళు తీసుకుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, జూన్లో జరుగుతుంది. అప్పటికి నీకు టీసీ మేము అన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి. నీ ఇంటర్మీడియట్ కాలేజీలో అన్నీ తెచ్చుకొని పెట్టుకొని చేసుకున్న తర్వాత ఇది అయిపోయింది కదా. ఇప్పుడు రెండో ప్లాన్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫేజ్ 1లో మీకు ఈ టైంలో జాయిన్ అవ్వమంటారు. ఆ టైంలో ఫీజు కట్టేసరి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని డేటా పెట్టుకోమంటుంది. ఇందాక చెప్పిన ప్రాసెస్లో మళ్ళీ మీరు ఆన్లైన్లో మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి సెకండ్ దశలో. సో సెకండ్ ఫేజ్లో ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ కాలేజీలన్నీ ఇచ్చుకున్న తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ నీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కడ సీట్ రాకపోతే ఇదే కాలేజీలో నీ పేరు చూపిస్తుంది. ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, వేరే కాలేజీకి నీ సీట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది మనకు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఫీజు ఎంత, సపోజ్ రెండో కాలేజీకి 5,000 రూపాయల ఫీజే అంటే, సపోజ్ ఇక్కడ 15,000 రూపాయల ఫీజు, నీకు రీఎంబర్స్మెంట్ ఎత్తుంది 15,000 వస్తుంది. ఇప్పుడు నువ్వు కట్టాల్సింది 0. ఓకేనా. ఇప్పుడు ఈ కాలేజీకి మీకు సెల్ఫ్ ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది ప్రతి కాలేజీకి. మీ కాలేజీకి వెళ్ళకపోయినా కానీ ఆన్లైన్ ద్వారా 1,000 రూపాయలు కట్టేసేసి అప్పుడు మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. సెల్ఫ్ రిపోర్ట్ 1,000 రూపీస్ కట్టిన తర్వాత మీకు అక్కడ సీట్ ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టుకోవచ్చు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు నీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చిందా నచ్చలేదా, నచ్చింది అనుకోండి. సో 1,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఆల్రెడీ ఇక్కడ 10,000 కట్టినావు కదా ఇంతకుముందే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నీ యొక్క ఫీజు రిటర్న్ ఫీజు ఏదైతే ఉందో దానికి రిటర్న్ ఫీజు మళ్ళీ నీకు పంపించడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లేదా మేము వీడియో చేస్తాం మళ్ళీ యూట్యూబ్లో, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని నింపి దాన్ని వారికి మెయిల్ పెడితే మళ్ళీ నువ్వు కట్టిన డబ్బులు నీకు పంపిస్తారు. అందులో 1,000 రూపాయలు కట్ చేసి ఈ కాలేజీకి పంపిస్తారు. అట్లా నీ యొక్క కాలేజ్ సీట్ ఇక్కడికి అనేది షిఫ్ట్ అవుతుంది. అయితే ఒకవేళ ఇప్పుడు నీకు ఫస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది, నువ్వు ఇందులో జాయిన్ కాకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళినావు అనుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ కాలేజీలో నువ్వు సీట్ వచ్చిన కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వకపోవటం వల్ల ఈ సీట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో నువ్వు జాయిన్ అవ్వలే కాబట్టి ఖాళీగా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో నువ్వు ఈ కాలేజ్ నుండి ఈ కాలేజీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చావు. నీకు ఎన్నో రాలేదు అనుకోండి, ఎక్కడ కూడా రాలేదు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నీకు సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది లేదు, సెకండ్ ఫేజ్లో వచ్చింది లేదు. నీకు ఏదైతే నువ్వు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి నీ ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు ఇక్కడికి, నువ్వు జాయిన్ అవ్వలేదు కాబట్టి. అందుకే మనం బస్సులో ఖర్చు పేసి సీట్ ఆపుకున్నట్టుగా నీకు ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ కాలేజీలో నువ్వు ఖచ్చితంగా ముందే జాయిన్ కావాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆ కాలేజీకి వీలైతే షిఫ్ట్ అవ్వచ్చు. సార్ మరి మా ఏరియాలో ఒక కాలేజ్ ఉంది, నాకు అందులో సీట్ వస్తుందా అంటే, ఇది కూడా నేను చెప్తా. ఇప్పుడు మీ ఏరియాలో ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీలో BZC అనే ఒక గ్రూప్ ఉన్నది. దీంట్లో 40 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే. మీ ఏరియాలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటోళ్ళు బహుశా ఎంతమంది ఉండొచ్చు సార్? మా ఏరియాలో అయితే ఒక 5,000 మంది ఉండొచ్చు సార్. రైట్. ఈ 5,000 మందిలో ఎంసెట్ అలా ఇలా వెళ్ళిపోయేటోళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఒక 2,000 మంది వెళ్ళిపోతారు, 3,000 మంది వెళ్ళిపోతారు. మీలో ఎంతమంది? 2,000 మంది. ఈ 2,000 మందిలో ఇదే కాలేజీలో డిగ్రీ చేయాలనుకుంటే ఎంతమంది సార్? ఒక 1,000 మంది ఉంటారు. సరే, ఈ 1,000 మందిలో మీ గ్రూప్ నీ BZC రావడానికి ఎంతమంది ఉంటారు? సపోజ్ సింపుల్గా సార్ కనీసం నాకు తెలిసి ఒక 200 మంది ఉంటారు. రైట్. ఇప్పుడు ఈ 200 మంది నీ కాంపిటీషన్. ఈ 200 మంది కూడా ఇదే కాలేజీకి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు నువ్వు ఇచ్చినట్టుగానే. సో ఈ 200 మందిలో నువ్వు ఒకరు.
క్లియర్ ఇక్కడతో డౌట్ ఓకే. ఇప్పుడు ఈ 200 మందిలో నువ్వు ఒకరైనప్పుడు ఇక్కడ నీకు సీట్ రావాలి అని అంటే పక్క నీకు సీట్ రావాలంటే నీకంటే 40 మంది 200 మందిలో 40 మంది అంటే నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 40 మంది ఉంటే ఈ 40 మంది ఇదే కాలేజీని ఇదే గ్రూప్ కోరుకుంటే నీకు సీట్ రాదు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. ఇదే నువ్వు జాయిన్ అవ్వాలనుకునే కాలేజీలో 40 సీట్లు ఉన్నాయి. ఈ 40 సీట్లకి నీకు సీట్ రావాలంటే నీకంటే ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు 40 మంది కనుక ఇదే కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ ఉన్న 40 మందికి ఇచ్చి నువ్వు మళ్ళీ ఆప్షన్ 2 ఇస్తావు కదా, ఆ కాలేజీలో నీకు సీట్ అలాట్ చేస్తారు. అట్లా జరుగుతుంది. అంటే నీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బట్టే నీ యొక్క డిగ్రీలో సీట్ అనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఇంటర్లో నీకు తక్కువ మార్కులు ఉంటే నువ్వు ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోవాలి. అంటే దాదాపుగా నువ్వు ఒక 500 మార్కులు 600 మార్కులు ఇట్లా ఉన్నప్పుడు నీ ఆప్షన్స్ కనీసం 40, 50, 60 ఆప్షన్స్ ఉండాలి. ఒకటో రెండో ఇస్తే జరగకూడని నష్టం జరుగుతుంది. ఆ తర్వాత నా వీడియో నీకు గుర్తుకొస్తుంది. 1 year గ్యాప్ వచ్చినప్పుడు ఖాళీగా చూస్తావు, అప్పుడు నీకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, దానికి నీ అయ్యే ఖర్చు ఏమీ లేదు. క్లియర్ అయింది అనుకుంటా ఇక్కడితో. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ఈ కాలేజీకి నువ్వు అప్లై చేసినావు, అసలు టాప్ మార్కులే నీకు వస్తానికి రిజర్వేషన్ కూడా ఉంది. 40కి 45 కదా, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కూడా తీస్తారు. ఏది తీసినా కానీ నీకంటే హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే నీకు మీ ఏరియాలో సీట్ రాదు. అప్పుడు పక్క కాలేజీకి వెళ్ళాలి. లేదు మీది ఒక సిటీ ఉంది, ఇక్కడే 4 కాలేజీలు ఉన్నాయి, ఇందులో టాప్ కాలేజీ ఇది, నువ్వు దీనికి ఆప్షన్ ఇచ్చినావు, కానీ నీకంటే ఎక్కువ మార్కుల వాళ్ళు కూడా ఆప్షన్ ఇచ్చారా దీనికి, అయిపోయింది, నీకు రాదు. అప్పుడు రెండో కాలేజీకి వస్తావు, ఇందులో కూడా ఎక్కువ మార్కులు ఉంటే ఇందులోకి వస్తావు, అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు కాలేజీ పేరు ఏరియా కరెక్ట్ చూసుకోండి. సిద్ధార్థ కాలేజ్ అంటే అదే కాలేజీ పేరుతో 6-7 కాలేజీలు ఉంటాయి. కాబట్టి అది ఏ ఏరియాలో అనేది చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీ ఏరియా కాలేజ్ అయినా బయట కాలేజ్ మీరు ఇస్తున్నారో చూసుకోండి. ఎందుకంటే మీరు మీ ఏరియా కాలేజ్ కాకుండా అదే పేరు మీ సిద్ధార్థ కాలేజ్ అని ఇస్తే ఏ ఆదిలాబాద్లోనే వస్తే మీరు ఆదిలాబాద్ నుండి ఓకేనా జడ్చర్లనో లేకపోతే ఖమ్మంలో వైరానో మీరు పోలేరు. కానీ అలాంటి తప్పులు చేసుకోకండి. సో దోస్తులో ఇలా ఉంటుంది. సో దీన్ని మధ్యవర్తులను నమ్మకండి, మధ్యవర్తులకి సర్టిఫికేట్లు ఇవ్వకండి. అనవసరంగా ఓకేనా మిమ్మల్ని మీరు ఇబ్బందులకు గురి చేసుకోకండి. నేను చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్ టికెట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్తో సీడింగ్, ఆ తర్వాత స్పెల్లింగ్, మొబైల్ నెంబర్కి మీకు ఆధార్ కార్డు లింక్ రావడం, తర్వాత మీ యొక్క స్పెల్లింగ్ 10th మేమో, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మేమో అన్ని స్పెల్లింగ్ సేమ్ ఉండేటట్టుగా చూసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ పాత ఉంటే ఇన్కమ్కి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇంకా మీకు 10-15 days టైం ఉంది కాబట్టి దాని లోపల మీకు డిగ్రీ ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఇది తెలంగాణలో డిగ్రీ చదవాలంటే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా డిగ్రీ చదవాలంటే కూడా ఇదే పద్ధతిలోనే మీరు రావాల్సింది ఉంటుంది. ఇలా సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఆన్లైన్లో సమస్యలు వస్తాయి. తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతావు. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఎలా జాయినింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఒక డబ్బులు కడితే నీకు రిటర్న్ రావాలి ఓకేనా. ఆ తర్వాత మరి నువ్వు డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీతో పాటు ఒక బ్యాంకింగ్ కోచింగ్ తీసుకోవడం, లేదా Group 1, Group 2 లాంటి కోచింగ్ తీసుకోవడం, లేదా టైపింగ్ లాంటి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇది నీకు తొందరగా ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప జేబులో ఫోన్ పెట్టుకొని ఉచిత బస్సు ఎక్కి అటు ఇటు తిరుగుకుంటా నువ్వు వస్తా అంటే నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయినాక ఈ రోజు నా మాట గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు ఎట్లున్నావో 3 ఏళ్ళ డిగ్రీ తర్వాత కూడా గంతే ఉంటావు. మహా అంటే నీకు 3 ఏళ్ళు పెరుగుతుంది, 2 కిలోలు పెరుగుతావు, కానీ నాలెడ్జ్ మాత్రం ఆనే ఉంటుంది. అందుకే డిగ్రీ ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో మంచి ఎడ్యుకేషన్. డిగ్రీతో పాటు నువ్వు ఎప్పుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏదో ఒక కోర్సు చదువుతూనే ఉండాలి, ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకో, డిగ్రీ 3rd year అవుతుంది అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఎస్ఐ, Group 1, Group 2, బ్యాంకింగ్, ఎన్నో ఉద్యోగాలకు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. కాబట్టి తర్వాత చదువుదామని నువ్వు అనుకున్నావంటే ఇక నీకేం లేదని అర్థం. కాబట్టి డిగ్రీ చదువుతూనే నువ్వు ప్రిపేర్ కా. అలా నువ్వేం ప్రిపేర్ కావాలా, దేనికి ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ప్రతిదీ కూడాను నేను నీకు అందిస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి నువ్వు బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోలు నీకు వస్తూ ఉంటాయి. నీకు జాబ్ వచ్చి నువ్వు లైఫ్లో సెట్ అయ్యేంత వరకు నా యూట్యూబ్ ఛానల్ నీకు యూజ్ అవుతుంది. సో అవసరం లేదంటే నీ ఇష్టం, బట్ నా అవసరం అయితే నీకు చాలా ఉంటుంది ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, అడుగుతాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.